వాళ్ళేమో ఆల్రెడీ మీ వల్లే మా వల్లే మీరు గెలిచారంటున్నారు. బీజేపీ కూడా మా వల్లే మీరు గెలిచారంటున్నారు. తెలుగుదేశం కూడా నన్ను కావాలనున్న ప్రజలు మీరు నాతో పాటు ఉండబట్టి మీకు సీట్లు వచ్చినాయి చంద్రబాబు ఇవి ఆల్రెడీ ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు వాళ్ళు హోమ్ మినిస్టర్ కావాలంటున్నారు, ఇంకో 4 మినిస్టర్లు కావాలంటున్నారు. హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా చంద్రబాబు ఇవ్వడు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ చంద్రబాబు చేతిలో ఉండాలి. చంద్రబాబు చేతిలో ఉంటే కానీ తన కేసులు తన విషయాలు ఓటర్ లింక్ రోడ్డు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ విషయాలలో అతను హోమ్ మినిస్టర్ తన దగ్గర పెట్టుకుంటాడు. తనను అరెస్ట్ చేశాడు కనుక ఏదో కారణం పెట్టి జగన్ని అరెస్ట్ చేయించే పని కూడా కార్యక్రమం కూడా చేస్తారు. ఆ పక్కా ప్రతిగా తీసుకుంటాడు. సో హోమ్ మినిస్టర్ తన దగ్గర పెట్టి హోమ్ మినిస్టర్ ఏం చేస్తాడు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసేసి అలా కూర్చోబెట్టి, అది ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది ఒక అలంకారం పోయాడు. ఆ అధికారంలోనే ముఖ్యమంత్రి ఉంటుంది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. ఉప ముఖ్యమంత్రి అనేది క్రియేటెడ్. సో దానికి లిమిటెడ్ వాల్యూస్ ఉంది. ఒక ఉత్సవ దీంట్లో అలాంటి పదవి ఇచ్చేసేసి నీకు ఇచ్చేసి తర్వాత ఇదే ఎక్కువ నీకు అన్నట్టు బిహేవ్ చేస్తూ వాళ్ళని అనడం. ఎందుకంటే చరిత్ర ఎందుకు ఆ మాట చెప్తున్నాను, నా అనుభవం 2 సార్లు బీజేపీలో నేను డైరెక్ట్గా 2 సార్లు మోడీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అంతకుముందు 2000లో మన వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ ఈయన అప్పుడు కమ్యూనిస్టులు బీజేపీ ఉన్నప్పుడు ఏం చేశాడు, బీజేపీ వాళ్ళని వాడుకుని బీజేపీ కాన్స్టిట్యూన్సీలో ఆ ఎమ్మెల్యేల కాన్స్టిట్యూన్సీలో బీజేపీ ఎమ్మెల్యేల ద్వారా ఏమీ చేయించకుండా అన్ని కూడా తన పార్టీ అధ్యక్షుడు, తన పార్టీ జిల్లా అధ్యక్షులతో చేయించాడని పనులు. అక్కడ ప్రజల్లో ఏమైపోయింది, బీజేపీ వాళ్ళు డమ్మీ, ఏ వాళ్ళు గెలిచారు పేరు కానీ మొత్తం చంద్రబాబు చేస్తున్నాడు. ఏ పథకాలైనా ఏ సంక్షేమైన ప్రజలకు అందేది ఏదైనా సరే ఎమ్మెల్యేల ద్వారా కాకుండా తన జిల్లా అధ్యక్షుల ద్వారా చేయించారు. అక్కడ ఏమైపోయింది, మొత్తం బీజేపీ ఎమ్మెల్యేలు డమ్మీలు అయిపోయారు ప్రజల దృష్టిలో. అలాగే మొన్న కూడా ఏం చేశాడు, మోడీ గారు ఉన్నప్పుడు కూడా దేవాదాయ శాఖ మంత్రి బీజేపీకి ఇచ్చాడు. ఇచ్చి 40 గుళ్ళు పాల్గొనిచ్చాడు. దేవాదాయ శాఖ మంత్రి బీజేపీ. మీరు మాట్లాడండి, నాకేం అంటే ఆ నింద గుళ్ళు పాల్గొట్టాడు నింద తన మీద పడకుండా ముఖ్యమంత్రి ఎవరికి ఇచ్చాడు, బీజేపీ మంత్రి. ఇట్లా తెలిసేట అలా ఉంటాయి. మనల్ని బీజేపీ తన పార్టీలని డమ్మీలు చేసి వాళ్ళని ఇన్కేపబుల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తాడు. అదే చేస్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క ఎమ్మెల్యే ఎవడు ఎందుకు పనికిరారు, వాళ్ళు ఏ పని చేయదు, అలా చేయిస్తారు. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి ప్రజలు వెళ్తే ఏమీ అవ్వవు. అదే జిల్లా అధ్యక్షుడు తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడి దగ్గరికి వెళ్తే అవుతాయి. సో ప్రజల దృష్టిలో ఏంటి, ఈ ఎమ్మెల్యే దగ్గరికి వేస్తే ఏమవ్వదు, జిల్లా అధ్యక్షుడు అయితే ఆయన చేసి పెడతాడు. సో అట్లా డిమైన్ చేసి పవన్ కళ్యాణ్ జరగకుండా అడ్డుకుంటారు. ఇది జరగబోయే చరిత్ర. నేను ఆయన గురించి, ఆయన రాజకీయ చాణక్యం గురించి, రాజకీయ చతురత గురించి తెలుసు కనుక, గతంలో అనుభవించాను కనుక, నేను బీజేపీలో ఉండి ఆయన అనుభవించాను కనుక, 2 సార్లు చూశాను కనుక, ఆ రాజకీయ కోణాలు చూశాను కనుక ఇప్పుడు జరగబోయేది. ఎందుకంటే ఆయనకి 100% నాగబాబు గెలిచారు, కళ్యాణ్ బాబు గెలిచాడంటే, పవన్ కళ్యాణ్ ఎదిగాడంటే ఆయనకే నష్టం. అది ఎట్లా తనతో సమాంతరమైన నాయకుడిగా ఎదగదివ్వుడు, తన తర్వాత తన వెనకాల అదే ఆ ఛాన్స్ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఇచ్చాడు. అందుకని ఎప్పుడు చెప్తాను, పవన్ కళ్యాణ్ని నేను ఎందుకు తప్పు పడుతున్నానంటే, అతని భాష తీరు అవన్నీ ఒక పక్క అయితే, ఒక బంగారమైన అవకాశాన్ని, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ పోగొట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. ఏమిటి ఆ గోల్డెన్ ఆపర్చునిటీ? 2020లో బీజేపీ అండతోటి తను సీఎం క్యాండిడేట్గా ప్రజల ముందుకు వెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళిద్దరు కాబట్టి ప్రజల ఆమోదం కూడా దొరికినప్పుడు చంద్రబాబు చూశారు, ఇప్పుడు జగన్ చూశారు. ఇది ప్రత్యామ్నాయంగా వీళ్ళిద్దరూ ఏ ప్రాబ్లం లేదు, వీళ్ళిద్దరిలో ఇక్కడ ఈ నాయకులు ఎవరి దగ్గర అవినీతి లేదు, పైన మోడీ వస్తాడు, ఇది ఆల్టర్నేటివ్గా తిరిగి మనం మొగ్గు చూపొచ్చు అన్న ఆలోచనలో ఉన్నారు. అది అలాగే వెళ్తే ఇవాళ సీఎం క్యాండిడేట్గా ఉండేవాడు.
గెలవచ్చు, ట్రయాంగిల్ ఫైట్లో గెలవచ్చు, గెలవకపోయినా ఎస్టాబ్లిష్డ్ సీఎం క్యాండిడేట్. ఇమ్రాన్ ఖాన్ కనుక పాకిస్తాన్లో మొదటిసారి వెళ్ళాడు, మామూలుగా వెళ్ళాడు, రెండోసారి పిఎం క్యాండిడేట్గా వెళ్ళాడు. పిఎం క్యాండిడేట్కి వెళ్ళినాక ఓడిపోయినా అతను పిఎం క్యాండిడేట్ ఎస్టాబ్లిష్ అయిపోయాడు జనాల్లో, మూడోసారి పిఎం అని ఇచ్చారు. అట్లా నువ్వు సీఎంగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. గెలిచినా సంతోషం, అనుకోకుండా గెలిస్తే అయిపోయింది. కాదు ట్రయాంగిల్ ఫైట్లు గెలవలేకపోయా, ట్రయాంగిల్ ఫైట్లు అనుకుంటే గెలవకపోయినా సీఎం క్యాండిడేట్, రేపు నీకే అవకాశం. ఇవాళ నువ్వు సీఎం క్యాండిడేట్ కాకుండా చంద్రబాబును సీఎం చేసే క్యాండిడేట్ అయ్యాడు. చంద్రబాబును సీఎం చేయాలి, రేపు కూడా అంతే కదా. నువ్వు ఇప్పుడు చంద్రబాబు బతుకున్నంత కాలం చంద్రబాబు తర్వాత నువ్వు చంద్రబాబు వెనకాల నువ్వు చంద్రబాబును సీఎం చేసే, చంద్రబాబుకి వంతపల్లికి నాయకుడివే కానీ నువ్వు నీ అంతగా నువ్వు బయటికి రాగలిగిన నాయకుడు కాదు. ఆ ఛాన్స్ పోగొట్టుకున్నాడు. ఇవాళ అంతే, చంద్రబాబు ఉన్నంత కాలం రాజకీయాల్లో నువ్వు ఏనాటికి సీఎం క్యాండిడేట్ కాదు. చంద్రబాబు తన కాలంలో లోకేష్ని ముందుకు తీసుకెళ్తాడు. క్యాడర్ ఏర్పరచుకోవడానికి క్యాడర్ నిర్మాణం లేదు పార్టీకి. ఈ జనసేన క్యాడర్ నిర్మాణం కానీ బూత్ లెవెల్ ఏమీ లేవు. తనే చెప్పేశాడు 10 ఏళ్ళుగా అయినా ఏం చేసుకోలేకపోయామని. ఇప్పుడన్నా ఈ 5 ఏళ్ళలో ఏమైనా చేసుకుంటారా? దానికి మళ్ళీ ఆర్థిక వనరులు, ఇప్పుడు డబ్బులు లేవు అంటున్నాడు. ఇప్పుడు గెలిచిన తర్వాత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ ప్రశ్నార్థకాలు. సో అందుకని నేను అతని మీద రాజకీయ వ్యూహం కరెక్ట్గా లేదు, రాజకీయ చతురత కరెక్ట్గా లేదు. మన రాజకీయ జీవితం ఏంటి, మనం ముందుకెళ్ళాలంటే మెట్టు పైకి ఎక్కాలి, అగ్రస్థానం చేయాలంటే మనం ఎట్లా వెళ్ళాలి, ఆ ఎదురు అపోనెంట్లు ఎవరు, వాళ్ళు చేసే ఎత్తులు ఏంటి, ఆ ఎత్తులకు మనం పై ఎత్తులు వెళ్ళాలి, ఇవన్నీ లేవు. అందుకే లేకపోవడం వల్ల వాళ్ళ చంద్రబాబుని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో ఉన్నాడు. చంద్రబాబు 130 సీట్లు, నువ్వేం చేయలేదు, నువ్వు బయటికి వెళ్ళిపోతున్నా బొమ్మంటాడు. అసలు సీట్లు నా వల్ల వచ్చినాయి అంటాడు. లేకపోతే పోయినసారి ఏం గెలిచావు, ఏమీ గెలవలేదు కదా, ఇవాళ నాతో నేను ఉండబట్టి తెలుగుదేశం కలవబట్టి మా కార్యకర్తలు ఉండబట్టే నువ్వు గెలిచావని అంటాడు. సో అతను అనగలిగినాడు, ఎవరైనా అంటాడు, ఇప్పుడైనా అంటాడు. సో ఇప్పుడు ఆ క్లాస్ స్టార్ట్ అవుతుంది, 2-3 నెలల్లో నిదానంగా మొదలవుతుంది. సార్ అలాగే ప్రతిపక్షాన్ని కూడా కోల్పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే జైలు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని గట్టిగా వినపడుతుంది. సోషల్ మీడియాలో అవ్వచ్చు, అలాగే నేషనల్ మీడియా అవ్వచ్చు. సో దీన్ని ఎలా చూడవచ్చు? చంద్రబాబు ఖచ్చితంగా తన జైలుకి పంపించాడు కనుక ఆ ఆగ్రహంలో ఉన్నాడు. తనని ఈ వయసులో జైల్లో కూర్చోబెట్టాడు అని కోపం ఉంటుంది. ఏదో కేసు పెట్టి కేంద్రంలో వస్తున్న కేసులు వేరే ఉన్నాయి, వాటికి శిక్ష ఎప్పుడు వస్తాయో వాటికి వస్తాయో తెలియదు. ఇప్పుడు ఈ కసి కోపంతో నన్ను జైల్లో పెట్టాడు ఈ వయసులో అనే క్రోధంతో చంద్రబాబు ఏదో కేసు పెట్టి ఎంతసేపు అందులో జగన్ కన్నా ఇంకా బుద్ధి ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి. చంద్రబాబుకి కరతలామాలకు పోయేలాంటివన్నీ అలా చిటికలో ప్లాన్ చేస్తాడు, లోపల వేయిస్తాడు. సో అతను అలాంటి విషయాల్లో నిష్ణాతుడు కదా, కనుక పక్షాలు చేస్తే వెళ్తాడు. ఎవరు జైలుకి వెళ్తే ఆల్రెడీ వెళ్ళొచ్చాడు 16 నెలలు, ఇంకోసారి ఈ కక్ష సాధింపులు వెళ్తాడు. దానివల్ల ప్రజలు సింపతి వస్తుంది తప్పితే ఇంకోటి కాదు. చంద్రబాబు ఆ తప్పులు కక్ష సాధింపులు చేస్తే సింపతి వస్తుంది. ఇప్పుడే సింపతి వచ్చింది. ఏమిటి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది అని ప్రజల్లో పాపం. ఎందుకంటే చిన్నవాళ్ళు విశ్వాసం ప్రకటించారు. అన్నం పెట్టాడండి మాకు, ఈ పథకం కింద ఆ పథకం కింద తెల్లారు లేస్తే 1వ తారీఖు వస్తే తలుపు తట్టిమని మాకు అన్నం పెట్టాడు, ఎలా వదులుకుంటామండి ఇలా మాట్లాడిన వాళ్ళు నేను సర్వేలో చూసినప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు. మరి అవన్నీ ఏమైపోయినాయి, ఆ ఓట్లన్నీ ఏమైపోయినాయి, ఆ సింపతి ఏమైపోయినాయి, ఆ విశ్వాసాలు ఏమైపోయినాయి అందరికి తెలియట్లేదు, అర్థం కాదు. ఏమి జరిగిందో ఎవరికి అర్థం కాదు. ఆ సింపతి ఉంది పాపం, ఆయన సింపతి ఉంది. సో ఆ సింపతిని ఇంకా పెంచితే వాళ్ళ కర్మ.